ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైఖరికి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. టీడీపీ నేత వల్లభనేని గిరిబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుని గెలిపించేందుకు అందరం కలిసి ఇక్కడ పనిచేశామని అన్నారు. తిరువూరులో అభివృద్ధి పనులు జరగడం లేదు అన్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని అన్నారు. నిందలు వేయడం తగదని అన్నారు. అందరం కూడా పార్టీ కోసం కష్టపడదామని అన్నారు. వైసీపీ హయాంలో కేసులు పెట్టారని, పార్టీ గెలిచిన తర్వాత కూడా అంతకంటే అవమానాన్ని ఇప్పుడు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమావేశం అవుతున్నందుకు అవకాశం కల్పించినటువంటి కొలికపూడి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ అరాచక పాలనలో ఎవరు రాని టైంలో, ఎవరు బయటికి రాని టైంలో మన కార్యకర్తలు, మన నాయకులు అందరూ వాళ్ళ శక్తికి మించి పోరాడి ఎన్నో కేసులు పెట్టించుకొని, యువత కూడా పోరాడి తిరువూరు కాదు, విజయవాడ కాదు, ఎన్ని ధర్నాలు పెట్టినా, ఎన్ని ప్రొటెస్టులు చేసినా, కేసులు పెట్టించుకొని పోరాడి తెచ్చుకున్న మన తెలుగుదేశం పార్టీని గవర్నమెంట్ లోకి తెచ్చుకున్న ఆనందం ఒక్క క్షణం కూడా ఉంచలేకుండా చేశారు. దత్తుగారు కూడా కొంత. మరో టీడీపీ నేత దేవదత్తు మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకి కూడా అండగా ఉంటామన్నారు. అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని అధైర్యపడవద్దని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరం కలిసి పార్టీ గెలుపునికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 40 సంవత్సరాలుగా గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీకు పనులు జరిగాయి. ఈరోజు ఎందుకు జరగవు మీకు పనులు? దేవదత్త వచ్చి చెప్పాలా? ఎంపీ గారు వచ్చి చెప్పాలా? మీ గ్రామంలో ఉన్న సమస్య మిమ్మల్ని గౌరవించి తప్పనిసరిగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది. ఒకవేళ పనిచేయని పక్షంలో నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా మీ తరపున ఉండి నేను పోరాడతాను. ఈ విషయం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి, మన జిల్లా అధ్యక్షులు నెట్టా రఘురామ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారి సపోర్ట్ కూడా మీకు తప్పనిసరిగా ఉంటుంది. మనమందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం. మనమందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కట్టుకొని పనిచేశాం. దేనికోసం పనిచేసాం? మనమంతా మన కుటుంబాలకి, మన కార్యకర్తలకి అండగా ఉండాలనేసి. దాంట్లో మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఏ డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేయదో చూస్తాం. వాళ్ళు పని చేయాల్సిందే. కార్యకర్తలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి తప్పనిసరిగా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉందనేసి దాని విషయంలో ముందుగా నన్ను సంప్రదించవచ్చు. తర్వాత మనమందరం కూడా ఎంపీ గారితో వారి సహాయం తీసుకోవచ్చు. మన పార్లమెంట్ ప్రభుత్వానికి, ప్రజలకు మంచి వారధిగా ఉండాల్సినటువంటి నాయకుల్ని ప్రభుత్వానికి దూరం చేశారు, ప్రభుత్వాధికారులకు దూరం చేశారు. పూర్తిగా ఏ ఒక్క నాయకుడు ప్రభుత్వాధికారులు నియంత్రించేటటువంటి పరిస్థితుల్లో లేని వాళ్ళు. ప్రభుత్వాధికారులు దశ దిశ లేక ప్రభుత్వం వచ్చి అమలు చేసేటువంటి పథకాలు ఏ రకంగా అమలు చేయాలి, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఎవరికి చెప్పాలి అనేటువంటి మీమాంసలో పెట్టుబెట్టాడేటువంటి పరిస్థితులు ఈ రోజున అధికారులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక మండలం ఉంది, సపోజ్ చేస్తున్న మండలం ఉంది. మాకు ఈ రోజు వరకు కూడా అక్కడ పెద్ద దిక్కుగా బద్దె గారు కానివ్వండి, ఎన్టీ వెంకటేశ్వర కానివ్వండి, ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు, ముడి గారు, మఠా వేణుబాబు గారు, అలా వాయర్ సుబ్బారావు, గౌరవ రాజా, అట్లా అందరం కలిసి ఒక సమిష్టిగా మండలాన్ని ఈ రోజున ఏ కార్యకర్తల మధ్యన ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మండలాన్ని నడిపిస్తా ఉన్నాం.